మీ యొక్క ఒపీనియన్ ఏంటి? క్లాసెస్ కావాలా వద్దా? మన ఛానల్ని ఎడ్యుకేషన్ ఛానల్ లాగా ఉంచుదామా, లేదంటే ఈ సైకాలజీ మీద, హెల్త్ మీద ఫ్యాక్ట్ ఛానల్ లాగా, కామెడీ ఛానల్ లాగా చేద్దామా? మీ ఇష్టం, మీ చేతిలో పెట్టేసానేగా. హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రిపరేషన్ ఎలా ఉంది? సో అందరూ హ్యాపీగా ప్రిపేర్ అవుతుంటారు. సో మనం అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అనేవి స్టాప్ చేయడం జరిగింది. ఎందుకు ఆపేసామంటే, ఆల్రెడీ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు 2-3 సార్లు మీకు చెప్పాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ముందే చెప్పేయండి, మనం క్లాసెస్ అనేవి ఆపేద్దామని చెప్పేసి. కానీ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంది, చెప్పండి అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా పొడిగించి చెప్పాను చాలా క్లాసెస్, 30 మినిట్స్, 25 మినిట్స్ మంచి వీడియోస్ అనేవి చేసాం. సో తర్వాత చూస్తే ఘోరంగా వ్యూస్ పడిపోయినాయి, లైక్స్ లేవు. అర్థమైపోయింది మన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది. హోప్ వదిలేసినారేమో, లేదంటే వేరే ఎవరి దగ్గర నేను నేర్చుకుంటున్నారేమో, ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారేమో. సో ఇక మన అవసరం లేనట్టుంది. సో ఇక మనం వీడియోస్ చేయడం వాళ్ళు పెద్దగా యూజ్ లేదేమో అని చెప్పేసి నేను స్టాప్ చేయడం జరిగింది. సో నేను సడన్గా ఏం స్టాప్ చేసేయలేదు. ముందుగా అడిగాను, లైక్ చేయట్లేదు, ఎవరు కూడా సరిగా చూడట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి, లేదంటే మనం క్లాసెస్ అనేవి ఆపేస్తామని చెప్పేసి ముందు 2-3 సార్లు అడిగి మీకు నేను తర్వాత ఆపేయడం జరిగింది క్లాసెస్ అనేవి. సో నాకు చెప్పడం ఇష్టమే, అథమెటిక్ రీజనింగ్, అలాగే జాగ్రఫీ, పాలిటీ, ఇవన్నీ కూడా చెప్పడం ఇష్టం. కానీ వినేవాళ్ళు ఉండాలి కదా. సో అక్కడ స్టూడెంట్స్ లేనప్పుడు, వినేవాళ్ళు లేనప్పుడు మనం చెప్పి కూడా వేస్ట్. కాబట్టి అలా ఎడ్యుకేషన్ ఛానల్స్ చాలా కూడా ఇలాగే దెబ్బ అయిపోతుంటారు. మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ ఎవరు చూడరు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే కోర్సెస్ని అమ్ముతారు. సో సేల్ చేస్తారు. గ్రూప్ డీకి ఇది, గ్రూప్ 2కి ఇది, ఎస్ఐ కానిస్టేబుల్కి ఇది అని చెప్పేసి కొంత ప్యాకేజ్ ఇచ్చి సో మీకు అలా కోర్స్ అనేది సేల్ చేస్తుంటారు యాప్స్ ద్వారా, వెబ్సైట్స్ ద్వారా. సో ఇది ఇలా వాళ్ళు ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. మరి ఏం చేస్తారు, యూట్యూబ్లో వ్యూస్ రావు. ఎంత పెద్ద ఛానల్స్కైనా ఇప్పటికిప్పుడు వీడియో పెడితే వ్యూస్ పెద్దగా రావు. మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ 1000 మంది లేదంటే 500 మంది కూడా చూడలేరు. సో ఎప్పుడు ఎడ్యుకేషన్ అనుకుంటూ ఉండరు, ఓకేనా. సో అదొక టైం, ఆ టైం వరకే చూస్తారు, తర్వాత మర్చిపోయి వెళ్ళిపోతారు. సో అందుకే ఎడ్యుకేషన్ ఛానల్స్ అనేవి తొందరగా డౌన్ అయిపోతుంటాయి. సో ఇలా నాకు తెలుసు అవుద్దని, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇండియన్ పాలిటీ మీద నేను క్లాసెస్ చెప్పేవాడిని. 2 years బ్యాక్ నేను ఒక ఛానల్ క్రియేట్ చేస్తే అందులో ఇండియన్ పాలిటీ చెప్పేవాడిని. సో 2 years బ్యాక్ అంటే జస్ట్ మొన్న కాదు, ఇంకా చాలా టైం అయిపోయింది. నేను 2 years అంటున్నా కానీ 3 years అయి ఉంటుంది. సో అప్పుడు చెప్పేవాడిని. ఫస్ట్లో విపరీతంగా ఆదరణ వచ్చింది, తర్వాత మెల్లగా పడిపోయింది, తర్వాత ఘోరంగా పడిపోయింది. ఇంకా ఛానల్లో వేరే కంటెంట్ అప్లోడ్ చేద్దామంటే మనసు అవ్వలేదు. ఎడ్యుకేషన్ ఛానల్స్ అని స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్లో పెట్టాలి కానీ మళ్ళీ కామెడీ అని అదని ఇదని పెడితే బాగోదని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఛానల్ డిలీట్ చేస్తాను. నచ్చలేదు మరి. సో దానివల్ల మనకు రూపాయి రాలేదు. ఈ ఛానల్ నుంచి ఏం రాలేదు రండి, మీరు ఏమనుకుంటారంటే ఎంత వస్తుంది ఏం లేదు, ఓకేనా. సో తర్వాత ఇక నాకు డైరెక్షన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. సో దానికి అనుకూలంగా ఉండాలని ఒక కార్టూన్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా, దాంట్లో వీడియో చేసుకుని అది ఓకే అలా రన్ అవుతుంది. తర్వాత చంటి పోడ్ ఫ్యాక్ట్స్ అని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ కూడా పాడ్కాస్ట్, అలాగే ఫ్యాక్ట్స్, సైకాలజీ, హెల్త్, ఈ హ్యూమన్ రిలేటెడ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వీటి మీద మనం ఫ్యాక్ట్ వీడియోస్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈవెంట్స్ టైంలో వీడియోస్ అనేవి చేశాను, ఈవెంట్స్ ఎలా వేయండి అని చెప్పేసి. నాకు తెలిసిన కొన్ని విషయాలు, అలాగే గ్రౌండ్లో కొంతమంది పెద్దవాళ్ళు ఆల్రెడీ సెలెక్టెడ్ అయిన ఆఫీసర్స్ దగ్గర కొంచెం తెలుసుకొని నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆదరించారు, బాగుంది. తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. సరే మన ఫ్రెండ్స్లో అయినా లేదంటే ఎవరిలో అయినా ఇలా ఉంటారు కదా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు, చెప్పేద్దాం అని చెప్పేసి చెప్పాను. దీన్ని బాగానే ఆదరించారు. తర్వాత కొంతమంది నేను చెప్పిన పాలిటీ క్లాసెస్ వినేవాళ్ళు, మీరెందుకు క్లాసెస్ చెప్పట్లేదు సార్, మీరే స్టార్ట్ చేయొచ్చు కదా, మొత్తం ఈ గ్రూప్ డీకి సంబంధించి A to Z క్లాసెస్ చెప్పేస్తే యూట్యూబ్లో కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కొంచెం ట్రై చేయండి అంటే సరే అని చెప్పేసి 2-3 క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం ఆదరించారు, బాగుంది. స్టార్టింగ్లో ఓకే అనిపించింది. ఆ రోజు పెట్టిన వీడియోస్కి అంత ఎంత ఆదరణ వచ్చేది, ఓకే అలా అనిపించింది. కానీ ఇక్కడ ఎవరు అర్ట్ అయ్యారో చెప్పనా, ఇక్కడ నేను చూడండి 1200 మంది ఏమో సబ్స్క్రైబర్స్ నాకు ఉండేవాళ్ళు అప్పటికి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే నా పాడ్కాస్ట్ వీడియోస్, అలాగే ఈ తెలుగు సైకాలజీ మీద కొన్ని ఫ్యాక్ట్ వీడియోస్ మీద, హెల్త్ పరంగా కొన్ని చెప్పేవాడిని, వీటిని బేస్ చేసుకుని వచ్చిన వాళ్ళంతా. వాళ్ళకి చాలా కోపం వచ్చింది, ఏంటి ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ అంటే అది ఎడ్యుకేషనే, కానీ ఇలాంటిది వేరే, అథమెటిక్ రీజనింగ్ అంటే మ్యాథ్స్ అంటే కొంచెం ఇష్టం ఉండదు చాలామందికి, మీకు తెలిసిందే. సో వాళ్ళకి విపరీతంగా కోపం వచ్చింది. అయినా సరే నేను అప్పుడప్పుడు అవి కూడా చేస్తానని చెప్పేసి మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇంతవరకు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకంటే మీకు నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాసెస్ విని మీరు నేర్చుకుంటారు అనుకోండి, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, మీకు కావాల్సింది బేసిక్. సో ఒక ప్లాట్ఫామ్ కావాలి నీట్గా నేర్చుకోవడానికి, ఓకేనా. సో యూట్యూబ్లో చాలామంది ఉన్నారు, నేను చెక్ చేశాను. సో ఏదో పైన చెప్తున్నారు, అందరూ కాదు కానీ కొంతమంది పైన చెప్తున్నారు, పెద్ద ఆవిడ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తున్నారు, అర్థం కావట్లేదు. సో ఇలా కాదు, మనం నీట్గా
మొత్తం వీళ్ళందరూ 10th నుంచి వస్తారు కాబట్టి బేసిక్స్ నుంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్రతిదీ కూడా. ఫస్ట్ తెలుగు మీడియం స్టార్ట్ చేద్దాం, ఒకవేళ రీచ్ బాగుంటే ఇవే క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో కూడా కన్వర్ట్ చేద్దాం అని చెప్పేసి నాకు ఉంది. సో ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది చూసారు, కొంతవరకు చూసారు, తర్వాత మీకు తెలిసిందే వీడియో చూడట్లేదు, లైకులు లేవు, ఘోర అయితే ఘోరం. సో చూడండి, చంటి పోర్ట్ ఫ్యాక్ట్ అనేది ఛానల్లో పాడ్కాస్ట్ ఫ్యాక్ట్స్ వస్తాయని మీకు తెలుసు. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 1200 మంది ఉన్నారు. వాళ్ళని పక్కకు తీసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళే, అంటే మనకి కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఒక 2700 మంది దాకా ఉంటారు. సో ఇందులో కనీసం తక్కువలో తక్కువ 300-400 మంది కూడా మనం పెట్టే క్లాసెస్ చూడకపోతే, కనీసం ఒక 20 లైకులకు కూడా కొట్టకపోతే ఈ ఛానల్ ఎలా రన్ చేయాలనిపిస్తుంది? ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఛానల్ ఒకటి డిలీట్ చేసి ఉన్నాను నేను, అర్థమవుతుందా మీకు? సో ఆ ఛానల్ లాగా ఇది డిలీట్ చేయాలా? అందుకని చెప్పేసి నాకు ఇక అర్థమైపోయింది, ఎడ్యుకేషన్ ఇక స్టాప్ చేసి మంచిగా ఈ ఫ్యాక్ట్స్ మీద, సైకాలజీ ఫ్యాక్ట్స్, హెల్త్ ఫ్యాక్ట్స్, అలాగే ఈ ఫన్నీ వీటి మీద మనం వీడియోస్ చేసుకుందాం చాలు అని చెప్పేసి ఇలా ఫిక్స్ అయ్యాను. యూట్యూబ్ టెర్మినాలజీ ప్రకారం ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని మీద వీడియోస్ చేస్తే, అంటే కేటగిరీ అంటారు, ఒకే కేటగిరీ, కామెడీ అవనా లేదంటే ఎడ్యుకేషన్ అవని ఇంకా ఏదైనా సరే, ఇలా ఒకటే దీని మీద ఉంటే సక్సెస్ తొందరగా వస్తుంది. నేను ఇలా చూడండి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి అటు ఇటు ఇలా అవుతున్నా, ఓకేనా? సో ఇప్పటికీ కూడా ఈ ఛానల్ని ఎడ్యుకేషన్ ఛానల్గా పూర్తిగా మార్చడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఛానల్ తొందరలో వ్యూస్ రావు, లేదంటే ఇబ్బంది పడతాం, డబ్బులు రావు, ఇవన్నీ కూడా నాకు మైండ్లో లేవు అసలు. ఎవరైనా వచ్చి నేర్చుకొని చదువుకొని బాగుపడితే చాలు అనుకునే రకం నేను. కాకపోతే చిన్న కండిషన్ మాత్రం ఉంది, వచ్చి క్లాస్ విన్న తర్వాత అది నచ్చిందా లేదో నాకు తెలియాలి. ఒక 300 మంది చూస్తే తిప్పి కూడా 10 లైకులు కూడా ఉండవు, వీళ్ళకి నచ్చినట్ట. సో ఇది కనీసం ఒక మంచి కామెంట్ ఉండదు, ఏమీ ఉండదు. అలానే ఇంతవరకు ఎవరు మనకు బ్యాడ్గా కామెంట్ పెట్టిందే లేదు, దానికి నేను సంతోషిస్తున్నా. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ వినేటప్పుడు శ్రద్ధగా విని నేర్చుకుంటే కింద నేను చెప్పిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారనుకోండి, ఓకేరా మన వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని నాకు నెక్స్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. లైకులు కొట్టారనుకోండి, మంచిగా ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళకి చాలా బాగా నచ్చినట్టు ఉంది కంటెంట్ అని చెప్పేసి ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కనీసం ఈ 2700-2500 సబ్స్క్రైబర్స్లో కనీసం ఒక 300-400 మంది డైలీ మన వీడియోస్ చూసినా నేను డైలీ చేయడానికి ఇంట్రెస్ట్ పెడతా. ఇది సో ఇక కొంతమందినే మేము వింటున్నాం, వాళ్ళకి మీరు సపరేట్గా క్లాసెస్ చెప్పి డబ్బులు తీసుకుంటే, అంటే డబ్బులు మేము పే చేస్తాం, తీసుకొని మాకు వాట్సాప్లో గ్రూప్లో కొంతమందికి పెట్టండి అని చెప్పేసి 2-3 అడగడం జరిగింది. సో నేను రిజెక్ట్ చేస్తాను, నాకు నచ్చదు. నాకు డబ్బులకి మాత్రం క్లాసెస్ అమ్ముకోను, నాకు ఇష్టం లేదు అసలు అది. సో ఇక పరిస్థితులు తప్పదు అంటే ఇస్తాను. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఫ్రీగా నేను ఇప్పుడు మీకు కంటెంట్ ఇస్తే అది దాని వాల్యూ మీకు తెలియట్లేదు. మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, లేదంటే యూట్యూబ్లో అయినా ఇంకెక్కడ వెబ్సైట్స్, ఈ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు అక్కడ డబ్బులు కట్టి ఆ కోర్సును కొనుక్కుంటే వాళ్ళు మీకు అప్పుడు చెప్తారు. నేను అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బేసిక్స్ నుంచి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ₹1 కూడా తీసుకోకుండా. సో ఇలాంటప్పుడు మీరు ఈ సమయాన్ని, మన క్లాసెస్ని ఉపయోగించుకొని ఎంతో కొంత నేర్చుకునేటట్టు ఉండాలి. కానీ ఇలా అవాయిడ్ చేస్తే, ఇప్పుడు ఆ ఉన్న వీడియోస్ అన్ని నేను తీసేద్దామని చూస్తాను. యాక్చువల్గా మొన్నటిదాకా అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా తీసి ఒక పెన్ డ్రైవ్లో పెడదాం. తర్వాత ఎప్పుడో టైం ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో పెడదాం. మొత్తం అన్నీ రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో పెడదాం. వాటిల్ని ఒకటేసారి పబ్లిసిటీ చేద్దాం, అందులో ఫ్రీగా ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇది ఎప్పుడే కాదు, ఒక 2 సంవత్సరాలు టైం పట్టవచ్చు. ప్రతి క్లాస్ కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ వెళ్తే నీట్గా, సో ప్రతివి కూడా అందులో పెట్టేసి అలా వదిలేద్దాం. చదువుకుంటారు, లేదంటే లేదు, ఇక ఛానల్ మర్చిపోదాం, పెట్టేసి అలా మర్చిపోదాం అని చెప్పేసి అలా అనుకున్నాను నేను యాక్చువల్గా. సో ఇది నా మైండ్లో ఉంది. లేదు మాకు డైలీ క్లాసెస్ కావాలి బ్రో, నీట్గా చెప్తున్నారు అని చెప్పేసి, నిజం చెప్పనా, నాకంటే నీట్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే నా దగ్గర మీకు నచ్చేది, లేదంటే నా దగ్గర నాకు నచ్చేది ఏంటంటే సింపుల్గా చేసి అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో ఒక ప్రాబ్లం ఉందంటే దాని బేసిక్స్ నుంచి మెల్లగా తీసుకొచ్చి ప్రాబ్లం ఒక్కొక్క మెట్టు ఎక్కించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా చేసేటట్టు. సో కాన్సెప్ట్ని అర్థం చేసుకొని అలా మీకు అర్థం అవ్వాలని చెప్తుంటా. సో చాలామంది కామెంట్ చేస్తుంటారు, మీరు చెప్పే క్లాసెస్ మాకు నీట్గా అర్థమవుతాయి అని. సో అలాంటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. సో ఇది నాకు అంటే ఇలా చెప్పాలని అనుకున్నా కాబట్టి నేను అలా చెప్పాను. మీకు అది నచ్చుతుంది కాబట్టి మీరు కొంతవరకు ప్రోత్సహించరు. సో ఇప్పుడు నేను చెప్పిన క్లాసెస్ కొన్ని ఉంటాయి, పార్ట్నర్షిప్ కావచ్చు, యావరేజెస్ కావచ్చు, తర్వాత పర్సంటేజెస్ కావచ్చు, రేషియోస్ కావచ్చు, తలలు పీక్కుంటారు అర్థం కాక. కానీ నేను చెప్పే క్లాసులు మీకు వింటే ఎంతో కొంత అర్థమవుతుంటుంది. నేను ఒక ప్రాబ్లం ఇచ్చినా చేస్తుంటారు. సో మన క్లాసెస్ అనేవి అలా ఉంటాయి. అందుకే ఏంటంటే ఇంత నీట్గా చెప్తున్నప్పుడు ఎవరు చూడకపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మరీ ఘోరంగా 30 వ్యూస్, 50 వ్యూస్, దానికి 8 లైకులు, 6 లైకులు.
చెప్తే నమ్మరు. నేను లాస్ట్గా ఎడ్యుకేషన్ ఛానల్ వీడియో ఒకటి చేసాం చూడండి. అది మొత్తం మనం చేసాం, సింపుల్ ఇంట్రెస్ట్ మీద చేసాం, బారు వడ్డీ. సో దాన్ని చూడండి, ఇప్పుడు కూడా 200 వ్యూస్ రాలేదు దానికి, ఇన్ని రోజులు అయినా కానీ. మీరు ఒకసారి గమనించండి, లైక్లు కూడా ఏం లేవు. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఒక వీడియో చేస్తే దానికంటే దారుణంగా ఉంటుంది. సో ఇంత మంచిగా ఫ్రీగా ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎవరూ చూడట్లేదంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో నేను మీకు ఇచ్చే ఒకే ఒక్క అవకాశం, ఈ వీడియోలో మీరు కింద కామెంట్లో ఎంతమంది అడుగుతారో చూస్తా. ఒక్కసారి క్లాసెస్ కావాలి అని చెప్పేసి ఎంతమంది అయితే అడుగుతారో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తా. లేదంటే ఈ ఛానల్ కేవలం ఎంటర్టైన్మెంట్, అంటే సైకాలజీ ఫ్యాక్ట్స్ అయినా హెల్త్ ఫ్యాక్ట్స్ అయినా వీటికి మాత్రమే యూజ్ చేస్తాను. మరి ఎడ్యుకేషన్ ఛానల్స్కి యూజ్ చేయను. అవి ఉన్న వీడియోస్ కూడా తీసేసి అవన్నీ కూడా చేస్తాను. మొత్తం ఒకటేసారి జోగ్రఫీ, అలాగే పాలిటీ, ఇండియన్ హిస్టరీ, అలాగే మనకి మొత్తం ఏమైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్ రీజనింగ్, ఇవన్నీ కూడా ఒక ప్యాక్ లాగా చేసి ఫ్రీగానే, డబ్బులకు కాదు, ఫ్రీగానే ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి, లేదంటే ఒక ఛానల్ ఉందండి ఆల్రెడీ, అది ఉంది, వర్కింగ్లో ఉంది, దాంట్లో పెట్టేసి లింక్స్ వేస్తా. అది ఇప్పుడు అవ్వదు, ఒక 2 సంవత్సరాల తర్వాత టైం పడుతుంది. ఎందుకంటే మనం అంత సిలబస్ని ఒకసారి పెట్టాలంటే అది అవ్వదు. ఓకే, సో ప్రతిరోజు ఎంతో కొంత వర్క్ చేసి దాంట్లో పెట్టాలి. ఎందుకంటే టీచింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. మనకున్న ఈ కొంత ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికి ఇస్తే వాళ్ళు ఉపయోగపడుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా రాదు కదా. సో ఇది కొంత ఉపయోగపడుతుంది, వాళ్ళ ప్రిపరేషన్లో ఒక్క 20% అయినా ఉపయోగపడుతుందని నా ఆశ. అంతే. మీరు ఇప్పుడు కింద క్లాసెస్ చెయ్యండి అని ఎంత ఎక్కువ మంది అడిగితే అంత క్లాసెస్ చేస్తా. ఈ వీడియోకి వచ్చే లైక్స్, వ్యూస్ బట్టి చూద్దాం ఎవరో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మన దీంట్లో. ఓకేనా? సో షార్ట్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతుంటా, అప్పుడప్పుడు అడిగాను, అవి కూడా కొంతవరకు చూసారు, తర్వాత నుంచి ఆపేస్తారు. సో ఇలా ఉంటుంది ఎడ్యుకేషన్ ఛానల్స్ పరిస్థితి. ఇలా ఉంటుంది. నేను యూట్యూబ్ని ఏమనలేను, చదివే వాళ్ళని ఏమనలేను. ఎన్ని రోజులైనా మీరు మాత్రం అలా చదువుకొని ఉంటారు, మీకు బోర్ వస్తుంది. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూడాలనిపిస్తూ ఉంటుంది. సో అంతే, ఎవరికైనా అలాగే ఉంటుంది, ఎవరిని తప్పడానికి లేదు. సో ఎవరికైతే క్లాసెస్ నీడ్ ఉంటాయో వాళ్ళకి దాని పెయిన్ అనేది అర్థమవుద్ది. సో అందుకే చూద్దాం ఎంతమంది అడుగుతారో ఏంటనేది, దాన్ని బట్టి చూద్దాం. లేదు మాకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలంటే మనం యానిమేషన్ ఇలా చేస్తుంటాం. సో డైరెక్షన్ అంటే చాలా ఇష్టం, కామెడీ కంటెంట్ కూడా చేయగలం, అవి కూడా వస్తాయి. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. ఓకేనా? సో ఒక ఛానల్ అయితే ఉంది, ఆ తర్వాత మీకు చెప్తాను. ఆ ఛానల్లో కూడా మనం కామెడీ కంటెంట్ చేస్తుంటాం, కార్టూన్స్వి. సో కొంచెం గ్రోత్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు. ఈ ఛానల్ లాగా ఇది కూడా అలా పడి ఉంది. సో అది మ్యాటర్. చూద్దాం ఎంతమంది అడుగుతారో. మంచి బుక్స్ కూడా చెప్తాను. ఆల్రెడీ కొన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి, కొన్ని బుక్స్ మా ఫ్రెండ్స్ తీసుకువెళ్ళిపోయారు. సో అవన్నీ వచ్చినప్పుడు ఒకటేసారి చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. సో ఆ బుక్స్ అన్నీ వచ్చినప్పుడు మనం మొత్తం రివ్యూ చేద్దాం. ఓకే, మీ యొక్క ఒపీనియన్ ఏంటి? క్లాసెస్ కావాలా వద్దా? మన ఛానల్ని ఎడ్యుకేషన్ ఛానల్ లాగా ఉంచుదామా, లేదంటే ఈ సైకాలజీ మీద, హెల్త్ మీద ఫ్యాక్ట్ ఛానల్ లాగా, కామెడీ ఛానల్ లాగా చేద్దామా? మీ ఇష్టం, మీ చేతిలో పెట్టేసనేగా వచ్చిన లైక్స్, వ్యూస్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? మళ్ళీ నా మీద తప్పు మోపే ప్రయత్నం చేయకండి. ఓకేనా? ఇది మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. కరోనా ఏదో అంటున్నారు, అలాగే వర్షాలు కూడా ఏదో అకాల వర్షాలు కొడుతున్నాయి, ఏటేటో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.